దీన్ని మేము కొరిలేట్ ఎక్స్రేస్తో ఇన్వెస్టిగేషన్తో మ్యాచ్ చేసుకుంటాం. సో ఎక్స్రే తీయించేసి ఏ స్టేజ్లో ఉందనేది మనకి తెలుస్తుంది అనమాట. ఈ సిమ్టమ్స్ ఉన్న మాక్సిమం స్టేజ్ 3, స్టేజ్ 4లో ఉంటారు. వీటితో పాటు ఏజ్ కూడా ఇంపార్టెంట్ అనమాట. జనరల్గా 50 years దాటిన వాళ్ళకి మేము ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే అది జనరల్గా ఇంప్లాంట్ స్పాన్ అనేది 25 years 25 సంవత్సరాల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మన 50 years తర్వాత చేయించుకుంటే కొంచెం మంచిగా ఉంటుంది. కానీ కొంతమంది 50 years లోపు వాళ్ళు కూడా సార్ మాకు మేము అన్ని ట్రై చేసాము, టాబ్లెట్స్ వాడాము, ఇంజెక్షన్స్ చేయించుకున్నాము, మాకైనా తగ్గట్లేదు అని చెప్తా ఉంటారు అనమాట. సో వాళ్ళలో కూడా ఎక్స్రేలో కొంచెం స్టేజ్ 3 ఉన్న వాళ్ళలో కూడా మేము సర్జరీ అడ్వైజ్ చేస్తాం, లైక్ 45 years తర్వాత వాళ్ళకి కూడా. బట్ వాళ్ళలో కూడా ఇంకోటి రూల్ అవుట్ చేసుకోవాల్సింది అంటే డిఫార్మిటీ అంటారు. సో వాళ్ళకి మేము నిలబడి ఒక ఎక్స్రే తీస్తాము పైనుంచి కింద వరకు. స్టేజ్ 3లో కొంచెం గ్యాప్ మెయింటైన్ అవుతూ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి కొంచెం డిఫార్మిటీ, కొంచెం బెండ్ ఎక్కువ ఉంటుంది అనమాట. వాళ్ళకి మనం ఒక ఆప్షన్ ఏంటంటే ఈ మోకాలు చిప్ప మార్పిడి చేసే బదులు వయసు తక్కువ ఉన్న వాళ్ళలో కొంచెం డిఫార్మిటీ ఇలాంటి సిమ్టమ్సే ఉండి కొంచెం బెండ్ ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని బెండ్ కరెక్ట్ చేసినా కానీ ఇలాంటి నొప్పులు తగ్గుతాయి అనమాట.